Hello students, all of you welcome to the online classes of ABN and PRR College of Science, Kovor. Today's class is meant for 3rd BCom general students. The subject is Rural and Farm Credit. 3rd BCom general students కి సంబంధించిన రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అంటే గ్రామీణ మరియు వ్యవసాయ పరపతి అనే సబ్జెక్ట్లో మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. మనం డిస్కస్ చేసుకోబోయే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మెజర్స్ టేకెన్ టు ఇంప్రూవ్ ఫార్మ్ క్రెడిట్. మెజర్స్ టేకెన్ టు ఇంప్రూవ్ ఫార్మ్ క్రెడిట్. వ్యవసాయ పరపతి మంజూరీలో ఎదురవుతున్న సమస్యలను నివారించడానికి తీసుకోవలసిన చర్యలు. అంటే భారతదేశము సాధారణంగా వ్యవసాయ ఆధారిత దేశము. భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతో ఎక్కువగా ఉంది. అయితే ఈ భారతదేశంలోని వ్యవసాయ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలు లేదా నిధులు లేదా పరపతి సౌకర్యాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల భారతదేశ వ్యవసాయ రంగము, ప్రధానంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ రంగము అనేక సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమస్యలను, ఇబ్బందులను అధిగమించడానికి లేదా వాటిని నివారించడానికి తీసుకోవలసిన నివారణ చర్యల గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్. ఈ క్లాస్లో భాగంగా మనం మొదట అగ్రికల్చరల్ క్రెడిట్కి సంబంధించిన డెఫినిషన్ మనం ఒకసారి రిమైండ్ చేసుకుందాం. The definition given by the Hopkin. According to Hopkin, agricultural credit is referred as the means of acquiring and control of assets, ownership by cash purchases or borrowing or leasing or custom hiring. నగదు కొనుగోలు ద్వారా లేదా అప్పు తీసుకోవడం ద్వారా లేదా కౌలు తీసుకోవడం ద్వారా లేదా అద్దెకు తీసుకోవడం ద్వారా ఏవైనా ఆస్తులను పొందుకున్న లేదా ఆ ఆస్తులపై యాజమాన్యపు హక్కు పొందినప్పుడు దానిని అగ్రికల్చరల్ క్రెడిట్, వ్యవసాయ పరపతిగా పిలవడం జరుగుతుందని హోప్కిన్ మహాశయుడు నిర్వచించడం జరిగింది. రైట్. ఇప్పుడు మనం వ్యవసాయ పరపతి అందించుటలో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి గల చర్యలు గురించి మనం తెలుసుకుంటాం. In order to improve the flow of credit to agriculture, the government has introduced the following measures in 1998-99. అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి పరపతి యొక్క ప్రవాహాన్ని పెంచడానికి ప్రభుత్వము 1998-99 నుండి ఈ దిగువ పేర్కొన్న చర్యలను తీసుకోవడం జరిగింది. అంటే 1998-99 సంవత్సరాలలో భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వము అధికారంలో ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో భారతదేశంలో ఉన్న వ్యవసాయ రంగము ఏ రకమైన సమస్యల ద్వారా సతమతమవుతుందో, ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో వాటిని జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి వాటికి కొన్ని నివారణోపాయాలను, పరిష్కార మార్గాలను సూచించడం జరిగింది. వాటినే భారతదేశంలో వ్యవసాయ రంగము ఎదుర్కొంటున్న సమస్యలకు గల నివారణోపాయాలు లేదా భారతదేశంలో వ్యవసాయ రంగము ఎదుర్కొంటున్న సమస్యలకు తీసుకుంటున్న చర్యలుగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగా ఫస్ట్ పాయింట్, త్రూ రేషనలైజేషన్ ఆఫ్ ఇంటర్నల్ రిటర్న్స్ ఆఫ్ బ్యాంక్స్ ద క్రెడిట్ ఫ్లో హ్యాస్ సింప్లిఫైడ్. త్రూ రేషనలైజేషన్ ఆఫ్ ఇంటర్నల్ రిటర్న్స్ ఆఫ్ బ్యాంక్స్ ద క్రెడిట్ ఫ్లో హ్యాస్ సింప్లిఫైడ్. అంటే బ్యాంకులకు అంతర్గతంగా ఏవైతే నిధులు మంజూరవుతున్నావో ఆ నిధులను రేషనలైజ్ చేసుకోవడం ద్వారా, అంటే హేతుబద్ధంగా పరిశీలించుకోవడం ద్వారా బ్యాంకులు రైతులకు లేదా వ్యవసాయదారులకు ఇచ్చే
పరపతి ప్రవాహం అనేది సులభతరమైనది. సో బ్యాంకులు ముందు అంతర్గతంగా ఆర్బీఐ మరియు నాబార్డ్ అనే సంస్థల నుండి వనరులు లేదా నిధులు పొందుకుంటూ ఉంటుంది. ఈ విధంగా బ్యాంకులు లేదా క్రెడిట్ ఏజెన్సీలకు ఏవైతే అంతర్గత నిధులు వస్తుంటావో ఆ నిధులను రేషనలైజ్ చేసుకోవడం ద్వారా బ్యాంకులు మరియు పరపతి ఏజెన్సీలు వ్యవసాయదారులు లేదా రైతులకు ఇచ్చే పరపతి ప్రవాహ ప్రక్రియను ఎంతో సులువు మరియు సులభతరం చేసినవి. ఫలితంగా రైతులకు లేదా వ్యవసాయదారులకు బ్యాంకుల నుండి ఇంకా పరపతి ఏజెన్సీల నుండి చాలా సులభమైన పద్ధతిలో పరపతి అనేది లభిస్తుంది. సో ఈ విధంగా బ్యాంకులు తమ అంతర్గత ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా అవి తమ యొక్క పరపతి ప్రవాహ ప్రక్రియను సులభతరం చేసినవి. సెకండ్ పాయింట్, మోర్ పవర్స్ హ్యావ్ బీన్ డెలిగేటెడ్ టు బ్రాంచ్ మేనేజర్స్ టు రైజ్ ద క్రెడిట్ ఫ్లో టు అగ్రికల్చర్. అంటే వ్యవసాయానికి అవసరమైన పరపతిని మంజూరు చేస్తున్న బ్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకులు యొక్క బ్రాంచ్ మేనేజర్లకు నిధులు మంజూరు చేయడానికి అవసరమైన అధికారాలను ప్రదానం చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక నిర్ణీత స్థలంలో ఏదైనా బ్యాంకు యొక్క బ్రాంచ్ ఉన్నట్లయితే ఆ బ్యాంకు యొక్క బ్రాంచ్ను సందర్శించిన వ్యవసాయదారుడు లేదా రైతుకి వ్యవసాయం నిమిత్తం పరపతిని మంజూరు చేయడానికి పూర్తి అధికారాలు ఆ బ్రాంచ్ మేనేజర్కే ఇవ్వడం జరిగింది. ఫలితంగా ఆ బ్రాంచ్ మేనేజర్ తక్షణమే వ్యవసాయదారుడు లేదా రైతుకు వ్యవసాయానికి అవసరమైన పరపతికి రుణము లేదా అడ్వాన్సు మంజూరు చేయడానికి తను తక్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకొని వెంటనే రైతుకు అవసరమైన రుణాన్ని మంజూరు చేయడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా రైతులు తమ వ్యవసాయ అవసరాలకు కావలసిన రుణ మొత్తాలను అడ్వాన్సులను తక్షణమే పొందడానికి వీలుంటుంది. సో ఈ విధంగా బ్రాంచ్ మేనేజర్స్కి పవర్స్ అనేవి డెలిగేట్ చేయడం వల్ల బ్రాంచ్ మేనేజర్స్ ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుని తమ బ్రాంచ్ పరిధిలో గల ఫార్మర్స్ అండ్ అగ్రికల్చరల్స్ వీళ్ళందరికీ కూడా అవసరమైన మేరకు క్రెడిట్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి వీలు కలుగుతుంది. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ న్యూ లోన్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు రైజ్ ద క్రెడిట్ ఫ్లో టు అగ్రికల్చర్. అగ్రికల్చర్కి క్రెడిట్ ఫ్లో అనేది ఇంక్రీజ్ చేయడానికి రేజ్ చేయడానికి తీసుకున్నటువంటి మరొక స్టెప్ ఏంటంటే న్యూ లోన్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. అంటే కొత్త రుణ పద్ధతులు అనేవి ప్రవేశపెట్టబడినవి. అంటే ప్రాచీనంగా సనాతన సాంప్రదాయం ప్రకారం రుణాలు మంజూరు చేసేటప్పుడు అనుసరించే విధానాలను పక్కన పెట్టి కొత్త విధానాలు కొత్త పద్ధతులు అనుసరించి రైతులకు రుణాలు మంజూరు చేయడం ద్వారా వ్యవసాయదారులకు అందించే పరపతి ప్రవాహం అనేది పెరగడం జరిగింది. గడిచిన కాలంలో గతంలో ప్రాచీన కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో బ్యాంకులు కానీ పరపతి ఏజెన్సీలు కానీ అనేకమైన నూతన పద్ధతులను అవలంబిస్తూ రైతులకు వ్యవసాయానికి అవసరమైన పరపతి అవసరాలను చాలా తక్షణమే తీరుస్తున్నాయి. ఫలితంగా రైతులకు వ్యవసాయానికి అవసరమైన పరపతి ప్రవాహం అనేది పెరగడం జరిగింది. నెక్స్ట్, ఇంట్రడక్షన్ ఆఫ్ అట్లీస్ట్ వన్ స్పెషలైజ్డ్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఇన్ ఈచ్ స్టేట్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ హైటెక్. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేకించబడిన వ్యవసాయ బ్యాంకును స్థాపించడం ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయదారుల యొక్క పరపతి అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి ప్రభుత్వము అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా కేవలము వ్యవసాయ అవసరాలకు కావలసిన పరపతి సౌకర్యాలను సమకూర్చడం కోసమే
ప్రధానమైన ఉద్దేశంతోనే ఒక ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ అగ్రికల్చరల్ బ్యాంక్ అంటే ఒక ప్రత్యేకించబడిన వ్యవసాయ బ్యాంకును నెలకొల్పి దాని యొక్క కార్యకలాపాలు ఎంతో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఆ రాష్ట్రంలోని రైతాంగానికి వ్యవసాయ అవసరాల నిమిత్తం కావలసిన పరపతి సౌకర్యాలు అనేవి ఎంతో సమర్థవంతంగా సమకూర్చడం జరుగుతుంది. నెక్స్ట్ 5th పాయింట్, ప్రొవైడింగ్ కిసాన్ క్రెడిట్ కార్డ్ టు ఫార్మర్స్ టు డ్రా క్యాష్ ఫర్ హయ్యర్ ప్రొడక్షన్. వ్యవసాయదారులు తమ వ్యవసాయంలో అధికోత్పత్తిని సాధించడానికి గాను ప్రభుత్వము వారికి 1998 నుండి జారీ చేస్తున్న ప్రత్యేకమైన అవసరాల కోసం ఏర్పాటు చేయబడిన కార్డులే కిసాన్ క్రెడిట్ కార్డ్. దీన్ని తెలుగులో కిసాన్ పరపతి పత్రం అని కూడా పిలుస్తారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఫార్మర్స్కి టైమ్లీ అండ్ షార్ట్ టర్మ్ అగ్రికల్చరల్ నీడ్స్కి క్రెడిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విత్ దిస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద ఫార్మర్స్ ఆర్ available to get loan or advance amounts to timely and short term credit needs. అంటే వ్యవసాయదారులకు ముఖ్యంగా పంటలు కోతలు కోసే సమయంలో ఏవైతే కాలానుగుణమైన మరియు స్వల్పకాల పరపతి అవసరాలు ఉంటాయో ఆ కాలానుగుణమైన మరియు స్వల్పకాల పరపతి అవసరాలను తీర్చే ఉద్దేశంతో మంజూరు చేయబడిన కార్డులే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని 1998లో ఇండియాలో రూలింగ్లో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1998లో అప్పటి ఎన్డీఏ గవర్నమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి యశ్వంత్ సిన్హా అనే వ్యక్తి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని లాంచ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో 1998లో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో అప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నటువంటి యశ్వంత్ సిన్హా అనే వ్యక్తి ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ కార్యక్రమము అనే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులు ప్రధానంగా పంటలు కోతలు కోసే సమయంలో వారికి ఏవైతే కాలానుగుణమైన స్వల్పకాల పరపతి అవసరాలు ఉంటాయో వాటిని తీర్చే ఉద్దేశంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ప్రోగ్రామ్ని 1998లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విధమైన చర్యలు తీసుకోవడం ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగము ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు సమస్యలకు నివారణోపాయాలను సూచించడం జరిగినట్లయింది. దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ measures taken to improve farm credit.